హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పర్ల్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పాలకూర పప్పుని ఎలా చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. ఇందుకోసం ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తరువాత స్టవ్ ఆన్ చేసి కందిపప్పుని ఉడికించడం స్టార్ట్ చేయాలి. కందిపప్పు ఉడికేటప్పుడు 15 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. రెండు కప్పుల పాలకూరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పాలకూరను కూడా మనం యాడ్ చేసుకోవాలి. పాలకూర వేసిన తర్వాత ఇలా గరిటెతో మొత్తం మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. కందిపప్పు మనకి ఇలా 75% ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ సరిపోతుందండి. నేను ఇక్కడ టమాటాలో గింజలు లేకుండా తీసుకున్నాను. మీరు కావాలంటే గింజలతో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కందిపప్పు ఉడికిన తర్వాత మూత పెట్టి 5 minutes సిమ్లో ఉడికించాలి. 5 minutes తర్వాత కాసేపు చల్లారబెట్టుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత అందులో ఉన్న వాటర్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి. పప్పుని మరీ చల్లారిపోకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాన్ని మనం ముద్దకంతో మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తరువాత అందులోకి 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం బౌల్లోకి వేసుకున్న వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకొని ఒక లోతైన కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇవి చిటపటమనేంత వరకు మనము ఆయిల్లో వేపుకోవాలి. అవి వేగిన తర్వాత చిన్న ముక్క ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మనం ఆయిల్లో వేపుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత మనం మెదుపుకున్న
పప్పు అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం మనం గరిటెతో కలుపుకోవాలి. మనకి పప్పు గిన్నెలో ఉండేది వేస్ట్ కాకుండా కొంచెం వాటర్ వేసి అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈ పప్పు రైస్లోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. ఈ పప్పుని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.